హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా నా డ్రీమ్, నా కళ నెరవేరింది. నా చేతిలో ఒక ఐఫోన్ అయితే ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. యాక్చువల్గా ఛానల్ పెట్టడం కంటే బిఫోర్ ఐఫోన్ కొనే స్థాయి మంది కాదని వదిలేశాను. ఛానల్ పెట్టిన తర్వాత అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేయాలి. కాకపోతే నా ఛానల్కు ఉన్న లెవెల్ ప్రకారం అయితే నేను ఐఫోన్స్ కొని అన్బాక్సింగ్ చేసే లెవెల్ అయితే లేదు ఇప్పటివరకు కూడా. కానీ ఇప్పటికి కూడా లేదు అఫ్కోర్స్. కాకపోతే ఇది మా వైఫ్ నాకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు. సో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న డ్రీమ్ అనమాట ఐఫోన్ వాడాలనేది. ఈవెన్ నేను సెకండ్స్లో కూడా కొందామని చాలామందిని కూడా అడిగాను, ఏదైనా ఐఫోన్ ఉంటే చెప్పండి సెకండ్స్లో కొనుక్కుంటానని. కానీ నాకైతే ఎక్కడ దొరకలేదు మంచిది. సో ఫైనల్గా మాత్రం ఐఫోన్ SE 2020 మా వైఫ్ నాకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారు. నాకు కూడా తెలియదు, వీళ్ళు ఫ్లిప్కార్ట్లో ఆఫర్లు పెట్టారు కదా, మొన్న 25,999 రూపాయలు పెట్టినట్టున్నారు. అండ్ కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే ఇంకొక 1,500 ఏమో డిస్కౌంట్ వస్తుంది. 24,500 ఏమో దీన్ని కొన్నట్టున్నారు. సో ఫైనల్గా మాత్రం ఈరోజు వచ్చింది. యాక్చువల్గా నేను నా స్కెచ్లో నేను ఇది కొన్నాను. ఇది కొని ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ కూడా చేశాను. కాకపోతే నాకంటే తెలియకుండానే ఇది వీళ్ళు బుక్ చేశారు ఫైనల్గా. సో ఎనీవేస్, ఈరోజు మనం ఈ ఐఫోన్ SE 2020ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటని తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో ఫస్ట్ ఐఫోన్ అన్బాక్సింగ్ కూడా ఇదే. సో ఇదే ఐఫోన్ SE 2020. దీంట్లో మనకి 3 కలర్స్ ఏమో వచ్చినట్టు ఉన్నాయి. ఇది రెడ్ కలర్. సో పైన మనకి దీని డిజైన్, అలాగే సైడ్కి ఐఫోన్ అని, అలాగే ఇటువైపు యాపిల్ లోగో, అలాగే బ్యాక్ సైడ్ కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 64 GB అని క్లియర్గా రాశారు. ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఐఫోన్స్లో మీరు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవడం కుదరదు. ఒకవేళ మీకు హయ్యర్ వేరియంట్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, లేకపోతే ఇది మాత్రం ఇంతే, ఇక 64 GB ఫైనల్ అన్నట్టు. అండ్ ఇక్కడ సార్ వాల్యూ కూడా వీళ్ళు మెన్షన్ చేశారు, కానీ యాజ్ పర్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రకారం 1.6 కంటే బిలో ఉందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ అది ఎగ్జాక్ట్గా ఎంత అనేది వీళ్ళు కూడా మనకి క్లారిటీ అయితే ఇవ్వలేదు. అండ్ ఇక్కడ IMEI నెంబర్స్, దీంట్లో ఐఫోన్ SE రెడ్ 64 GB వేరియంట్ అని, అలాగే ప్రొడక్ట్ రెడ్ అని రాశారు. ఇది HIV పేషెంట్స్ కోసం వీళ్ళు ఏదో డొనేట్ చేస్తున్నట్టున్నారు. దానికోసం వీళ్ళు ప్రొడక్ట్ రెడ్ అని పెట్టారు. యాక్చువల్లీ నేను ఒకసారి చదివాను దీని గురించి. అండ్ ఇక్కడ మనకి సీల్ అయితే ఉంది. దీని సీల్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఇలా అంటే మనకి సరిపోతుంది. సో దీని అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి పైన కవర్ తీసేస్తే ఐఫోన్ SE 2020 బాక్స్ ఇలా ఉంటుంది. ఇక సీల్స్ ఏముండో, జస్ట్ మనం ఓపెన్ చేస్తే సరిపోతుంది. పైన మనకి ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో కొన్ని పేపర్ వర్క్ అయితే ఉంది, తీద్దాం. సో దీంట్లో మనకి ప్రొడక్ట్ రెడ్ అని ఉంది. ఇదే మనకి HIV పేషెంట్స్కి సంబంధించిన అనుకుంటే, ఇదే మనకి HIV పేషెంట్స్కి సంబంధించిన ఏదో డొనేట్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. దీనికోసం వీళ్ళు ఇక్కడ పెట్టారు. అండ్ దీనికి సంబంధించిన బటన్స్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. ఇది మనకు అవసరం, దీన్ని పక్క పెట్టేద్దాం. అండ్ కొంచెం పేపర్ వర్క్ ఉంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అండ్ యాపిల్ స్టిక్కర్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో ఇది కూడా మనం పక్క పెట్టేద్దాం. ఆ తర్వాత ఫైనల్గా మనకి ఐఫోన్ SE 2020 ఉంది. చాలా చిన్నగా ఉంటుంది, చాలా కాంపాక్ట్గా ఉంటుంది. ఎవరైతే పెద్ద స్క్రీన్ మొబైల్స్ వాడాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది అస్సలు సూట్ కాదు. యాక్చువల్గా ఈ రోజుల్లో మనం వాడుతున్న ఫోన్స్ డిస్ప్లే సైజ్ చూసారు కదా ఎంత ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ కొంతమందికి ఈవెన్ నాకు కూడా చాలా చిన్న సైజ్ డిస్ప్లేలు అంటేనే ఇష్టం. రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను కదా, ఫోన్ అనేది ఎలా ఉండాలనేది. నేను ఒక మనకు సొంత అజంప్షన్స్తో నేను ఒక వీడియో కూడా చేశాను, నేను ఫోన్ తయారు చేస్తే ఎలా ఉంటుందని. సో దాంట్లో చిన్న సైజు స్క్రీన్నే పెట్టాను. దాంట్లో కూడా నాకు కూడా అలాంటిదే ఇష్టం. దీని గురించి తర్వాత చూద్దాం. ఇంకా బాక్స్ లోపల మనకి ఇంట్రెస్టింగ్గా 5 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. కొంతమందికి రీసెంట్గా మనకి లేటెస్ట్ 2020 వీళ్ళ స్టేటస్ ప్రకారం అయితే ఛార్జర్ అయితే బాక్స్లో ఇవ్వరని చెప్పారు. కాకపోతే ఇదైతే వచ్చింది. మేబీ ఇది ఓల్డ్ స్టాక్ అని కావచ్చు, లేకపోతే అందరికైనా వచ్చి ఉండొచ్చు. ఇది మనకి 5 వాట్స్ ఛార్జరే, దీని గురించి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. కాకపోతే ఫోన్ మాత్రం మనకి 18 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో నా దగ్గర కొన్ని 18 వాట్స్ ఛార్జర్స్ అయితే ఉన్నాయి. చెక్ చేద్దాం అసలు ఇన్పుట్ ఎంత తీసుకుంటుంది అనేది. అండ్ ఫైనల్గా మనకి యాపిల్ ఇయర్ పాడ్స్ అయితే ఉంటాయి. ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఇయర్ ఫోన్స్, అందరికీ తెలిసిందే కదా, చాలా పాపులర్ ఇవి. సో ఇదైతే ఇచ్చారు వీళ్ళు, థ్యాంక్ యూ. అండ్ దీంట్లో మనకు ఒక లైట్నింగ్ కేబుల్ అయితే ఉంటుంది. ఇది దీనికి ఇటువైపు USB ఉంటుంది. సో ఇటువైపు USB ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ అయితే చేయొచ్చు. నేను చెక్ చేస్తాను దీని కథ ఏందనేది. ఇవి మనకి బాక్స్లో వచ్చింది. ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా ఫోన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో చూసారు కదా, ఇది ఐఫోన్ SE 2020 రెడ్ కలర్ వేరియంట్. బ్యాక్ సైడ్ మనకి యాపిల్ లోగో, ఇది చాలామంది దీనికోసం కొంటా ఉంటారు. అండ్ సింగిల్ కెమెరా, అండ్ ఇక్కడ మనకి క్వాడ్ LED ఫ్లాష్లు అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ రెడ్ అని ఉంది. ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ అయితే ఉంది. సో దీన్ని మనం రిమూవ్ చేద్దాం. చిన్న ప్రొటెక్టివ్ స్టిక్కర్ అయితే వీలేశారు. సో ఫైనల్గా మనకి ఫోన్ చుట్టానికి ఇలా ఉంటుంది, చాలా షైనీగా ఉంటుంది. అండ్ రిమెంబర్, ఇది బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకి గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంది, కానీ అది ఏ ప్రొటెక్షన్ అయితే తెలియదు. అండ్ ఇక్కడ మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి డిస్ప్లే సైజ్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. బెజల్స్ మాత్రం చాలా థిక్గా ఉంటాయి. కింద కూడా మనకి చాలా థిక్గా ఉంటుంది. ఇది 16:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. అండ్
ఇక్కడ మనకు ఒక టచ్ ఐడి అయితే కనిపిస్తుంది. అలాగే మనకి బాటమ్ సైడ్ 2 స్పీకర్ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ఒకటి మెయిన్ స్పీకర్, రెండోది మాత్రం మైక్రోఫోన్ అవుతుంది. అండ్ ఇక్కడ లైట్నింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే అలర్ట్ బటన్ అయితే ఉంది. అండ్ టాప్లో మనకి ఏమి ఉండదు. అలాగే రైట్ సైడ్ మాత్రం మనకి సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి సింగిల్ సిమ్తోనే వస్తుంది, మైక్రో సిమ్. సో ఇది మీకు అడ్జస్ట్ అవ్వాలి, మీరు ఒక్క సిమ్ మాత్రమే దీంట్లో పెట్టుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే లేదు. ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి టచ్ ఐడి అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. iPhone SE 2020లో మనకి 4.7 ఇంచెస్ హెచ్డి ప్లస్ రెటినా IPS LCD డిస్ప్లేని యూజ్ చేశారు. ఇది మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 750x1334 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే పిక్సెల్ డెన్సిటీ మనకి 326 ppi ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ బాడీ ఉంటుంది. అలాగే చుట్టూ మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి యాపిల్ బయానిక్ A13 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 7 nanometer మీద బిల్డ్ అయిన హెక్సాగోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.65 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో GPU మనకి యాపిల్ GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్, అపర్చర్ f1.8, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4K at 24 30 60 FPS, అలాగే 1080 at 30 60 120 240 FPS సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 7 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే 1821 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో మనకి 18 watts ఛార్జర్ అయితే ఇవ్వరు. అలాగే ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి iOS 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే iOS 14 కంపాటబుల్ కూడా. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. సో చూస్తారు కదా, మనకి చాలా చిన్నగా ఉంది. డిస్ప్లే సైజ్ మాత్రం జస్ట్ 4.7 ఇంచెస్ ఉంటుంది. ఈ రోజుల్లో మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ డిస్ప్లేలు నియర్లీ 6 ఇంచెస్ నుంచి 6.7 6.4 ఇలాంటి డిస్ప్లేలే ఎక్కువగా మనం వాడుతున్నాం. కాకపోతే ఇదేంటంటే చాలా చిన్నగా ఉంటుంది. కొంతమందికి ఇలా ఉండటం నచ్చుతుంది, కొంతమందికి మాత్రం ఇలా ఉంటే చాలా చిన్నగా ఉందని అనిపిస్తూ ఉంటుంది. సో ఎనీవేస్, కొంతమందికి ఇది బాగా యూజ్ అవుతుంది. అది కాకుండా ఇది మంచి ప్రైస్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే ఎవరైతే ఐఫోన్ ఒక డ్రీమ్ లాగా పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి డీల్ కూడా అవుతుందన్నమాట. ఇక మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ చూస్తే iOS 13 ఇది. దీంట్లో మనకి ఎలాంటి బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉండవు. ఇది డిఫాల్ట్ iOSతో వస్తుంది కాబట్టి వీళ్ళు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇవ్వరు. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మనకి జనరల్ అండ్ అబౌట్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్తే అవుట్ ఆఫ్ 64 జీబీలో మనకి 52.31 GB మనకి ఖాళీగా ఉంది. అంటే నియర్లీ మనకి 12 GB వీళ్ళు OS కింద ఆక్యుపై చేసుకుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు జస్ట్ 50 GB మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు కుదరదు. మీరు SD కార్డ్ ద్వారా పెంచుకునే ఆప్షన్ కూడా లేదు. ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా చెక్ చేద్దాం. ఇది iOS 14 అప్డేట్ ఏమైనా వచ్చిందేమో. ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే వచ్చింది. iOS 14.1 2.52 GB అయితే ఉంది ఇది. సో దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఐఫోన్. దీంట్లో మనకి కొత్తగా ఏమి ఉండవు, అన్నీ కూడా రెగ్యులర్ ఫీచర్సే ఉంటాయి. ఇక దీంట్లో ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ ఇవేవి కూడా ఉండవు కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ని ఎన్రోల్ చేశాను. ఒకసారి చూద్దాం ఇది ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతుంది అనేది. అందరికీ తెలిసిందే ఐఫోన్స్లో మనకి చాలా స్పీడ్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం మనం కూడా. సో చూసారు కదా, వెంటనే రియాక్ట్ అయింది. సో చాలా స్పీడ్గా రియాక్ట్ అవుతుంది, చాలా స్పీడ్గా ఉంది. అలాగే దీంతో నేను ఫాస్ట్ ఛార్జింగ్ టెస్ట్ కూడా చేశాను. కాకపోతే ఏంటంటే నా దగ్గర ఉన్న ఫాస్ట్ ఛార్జర్లు ఏవి కూడా 18 watts దీనికైతే తీసుకోవట్లేదు. సో దీనికోసం మీరు సపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అరౌండ్ 6 watts 7 watts మాత్రమే ఇన్పుట్ తీసుకుంటుంది. డిఫాల్ట్గా మనకి బాక్స్లో ఇచ్చేది 5 watts ఛార్జర్. సో దానికి దీనికి పెద్ద తేడా అయితే లేదు. 18 watts ఛార్జర్ మాత్రం మీరు సపరేట్గా యాపిల్ స్టోర్లో కానీ ఆన్లైన్లో కానీ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి కెమెరా ఓపెన్ చేద్దాం. మేజర్గా మనకి కావాల్సింది కెమెరా క్వాలిటీ. సో కెమెరా ఓపెన్ చేద్దాం. బ్యాక్ సైడ్ మనకి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 7 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి అండ్ కంటిన్యూ. సో ఒకసారి మనం చూద్దాం, ఫొటోస్ తీసి చూద్దాం కొన్ని. సో ఓకే, పోర్ట్రేట్ కూడా ఉంది దీంట్లో, పోర్ట్రేట్ మోడ్ ఇది. అండ్ దీంట్లో కొన్ని ఫిల్టర్స్ కూడా ఉన్నాయి, చూస్తారు కదా. మనకి పోర్ట్రేట్ మోడ్లో ఫిల్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ వీళ్ళు ఇచ్చారు. అండ్ సెల్ఫీ కూడా మనకి బాగానే ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా సెల్ఫీ కూడా బాగానే ఉంది. అండ్ దీంతో కొన్ని శాంపుల్స్ అయితే తీస్తాను. ఆ శాంపుల్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫొటోస్ చాలా చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా ఉన్నాయి, అలాగే న్యాచురాలిటీకి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. సో చాలా రకాల ఫొటోస్ తీస్తాను నేను, ఎక్కువగా ఫ్లవర్స్ అలాగే నా ఫేస్తో కూడా నేను కొన్ని తీస్తాను, ఇండోర్లోను అవుట్డోర్లోను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా డీటెయిల్డ్గా ఉంది. అఫ్కోర్స్ దీంట్లో 12 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కాబట్టి మీకు ఎలాంటి బ్లర్ అయ్యే అవకాశం అయితే లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా చాలా నీట్గా వస్తున్నాయి. అండ్ ఇండోర్లో కూడా కెమెరా శాంపిల్స్ బాగానే ఉన్నాయి, ఇండోర్లో లో లైట్ కండిషన్లో కూడా మీకు బాగానే ఇస్తున్నాయి. సో ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఈ ఐఫోన్ SE 2020 మాత్రం ఎక్కడ కూడా మనం తక్కువ చేసే అవకాశం అయితే లేదనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ SE 2020కి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే కొన్ని కెమెరా శాంపుల్స్. సో ఎవరైతే ప్యూర్ iOS లవర్స్ ఉంటారో, ఎవరైతే ఒక ఐఫోన్ కొనాలనే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ చిన్న కాంపాక్ట్ సైజు ఐఫోన్ అయితే సూట్ అవుతుంది. చూసారు కదా చేతిలో మాత్రం చాలా సింపుల్గా ఉంది అండ్ చాలా కాంపాక్ట్గా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద డిస్ప్లేలు వాడి కొంచెం అనీజీగా అయితే ఉండొచ్చు మీకు. కాకపోతే ఏంటంటే ఐఫోన్ ఈజ్ ఐఫోన్లో ఉన్నంత సెక్యూరిటీ ఆండ్రాయిడ్లో ఉండదు, ఆండ్రాయిడ్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఐఫోన్లో ఉండదు. దీనికి మీరు అడ్జస్ట్ అవ్వాలన్నట్టు అంతే. సో ఇది ఐఫోన్ SE 2020కి సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.